చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం మెగా 157 అని పిలుస్తున్నారు. అయితే చిరంజీవి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బోలాశంకర్. అయితే బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బోలాశంకర్ మూవీతో చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే చిరంజీవి గారు బోలాశంకర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో త్రిష గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే త్రిష గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మెగా 157 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మెగా 157 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.